ఏమయ్య చేశావే మామయ్యతో పెళ్ళి. ఈ కథలో ఈరోజు మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చిందో ఖచ్చితంగా మాకు తెలియచేయండి. అలాగే మా వీడియోలు నచ్చినట్టయితే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక భయం నుండి నమ్మకం వైపు మొదటి అడుగు. ఉదయాన్నే పల్లెటూరులో పక్షుల కిలకిల రావాలతో మెలుకొనుంది. పొలాల మీదుగా మంచు బిందువులు ఇంకా మెరుస్తూనే ఉన్నాయి. దూరంగా రైతులు నాగళ్ళు భుజాన వేసుకుని పొలాల వైపు నడుస్తున్నారు. గ్రామం మధ్యలో ఉన్న రాఘవ ఇంట్లో కూడా కొత్త రోజు మొదలైంది. వాకిట్లో తులసి కోటకు దీపం వెలిగించి రంగవల్లి వేస్తుంది సిరి. పెళ్ళైన కొన్ని రోజులే అయినా ఇంకా ఇంట్లో కోడలిగా పూర్తిగా కలిసిపోలేదు. ఇంట్లో అందరితో మాట్లాడుతుంది, కానీ రాఘవ ఎదురుపడితే మాత్రం ఇంకా తల వంచేసేది. ఆ భయం తగ్గలేదు. అదే సమయంలో రాఘవ తెల్లటి పంచె లేత నీలం చొక్కా వేసుకుని బయటకు వచ్చాడు. వాకిట్లో ముగ్గు వేస్తున్న సిరిని చూసి కాసేపు ఆగిపోయాడు. సిరి కూడా అతన్ని గమనించింది. వెంటనే లేచి పక్కకి తప్పుకుంది. మామయ్య అని తడబడింది. రాఘవ చిన్నగా నవ్వాడు. ఇంకెన్ని రోజులు మామయ్య అని భయపడుతూ పిలుస్తావు? ఆ మాట విన్న సిరి ఏం చెప్పాలో తెలియక మౌనంగా నిలబడింది. రాఘవ మెల్లగా అన్నాడు, సిరి, నీకు ఒక మాట చెప్తాను. నేను నీ భర్తను నిజమే, కానీ నీ మనసు సిద్ధమయ్యే వరకు నేను నీకు మంచి స్నేహితుడిగా ఉంటాను. నీకు ఇష్టం లేని పని నా వల్ల ఎప్పుడూ జరగదు. ఆ మాటలు సిరి మనసులో ఏదో కొత్త భావాన్ని కలిగించాయి. ఇంతవరకు ఎవరూ తన అభిప్రాయం గురించి అడగలేదు, కానీ రాఘవ మాత్రం మొదటిసారి తన మనసుకి విలువ ఇచ్చాడు. ఆమె నెమ్మదిగా తలెత్తి అతని కళ్ళల్లోకి చూసింది. మొదటిసారి ఆ చూపుల్లో భయం కంటే నమ్మకం కొంచెం ఎక్కువగా కనిపించింది. అప్పుడే రాఘవ అని వేలు బైక్పై వచ్చి గట్టిగా పిలిచాడు. ఊరి చెరువు దగ్గర గొడవ మొదలైంది. రెండు కుటుంబాలు ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి. రాఘవ ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. ఏమైంది? నీళ్ళ పంపిణీ విషయంలో గొడవ. త్వరగా రా. రాఘవ బయలుదేరబోతుండగా సిరి లోపలికి వెళ్ళి ఒక నీళ్ళ బాటిల్ తీసుకుని వచ్చింది. ఏమీ మాట్లాడకుండా అతని చేతిలో పెట్టింది. రాఘవ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. ధన్యవాదాలు అన్నాడు. ఆ మాటకు సిరి చిన్నగా నవ్వి ఎండ ఎక్కువగా ఉంది అని మాత్రమే చెప్పింది. ఆ ఒక్క మాట రాఘవ ముఖంలో చిరునవ్వు తెప్పించింది. చెరువు దగ్గర దాదాపు 50 మంది గుమ్మికూడి ఉన్నారు. మా పొలాలకు ముందుగా నీళ్లు రావాలి, లేదు ముందు మాకే అంటూ గొడవ పడుతున్నారు. రాఘవ అక్కడికి చేరుకోగానే అందరూ కాస్త నిశ్శబ్దమయ్యారు. ఒక పెద్దాయన కోపంగా అన్నాడు, ప్రెసిడెంట్ గారు, ఈరోజు మీరు తీర్పు చెప్పాలి. రాఘవ ఒక్కసారి చెరువును, పొలాలను, రైతు ముఖాలను చూశాడు. అతని కళ్ళల్లో ఆలోచన మెరిసింది. ఈ గొడవకు తీర్పు చెప్పడం కాదు, మళ్ళీ ఈ గొడవే రాకుండా పరిష్కారం చూపిస్తాను అన్నాడు. ఆ మాటలు విన్న రైతులందరూ ఆసక్తిగా రాఘవ వైపు చూశారు. రాఘవ ఏం చేయబోతున్నాడు? అతని నిర్ణయం ఊరి భవిష్యత్తును ఎలా మార్చబోతుందో? ప్రెసిడెంట్ అంటే అందరికీ ఒకే న్యాయం. చెరువు గట్టు మీద ఎండ మండిపోతుంది, కానీ అక్కడున్న రైతుల కోపం మాత్రం ఎండ కంటే ఎక్కువగా ఉంది. ముందు మా పొలాల్లో నీళ్లు పంపాలి, కాదు మా పంట ఎండిపోతుంది అంటూ రెండు వర్గాలు ఒకరిపై ఒకరు అరుచుకుంటూ ఉంటున్నారు. రాఘవ మాత్రం ఎవరినీ ఆపలేదు. నీళ్లు నిశ్శబ్దంగా అందరి మాటలు విన్నాడు. అక్కడ అతని పక్కనే వేణు నిలబడి, ఏదైనా చెప్పు రాఘవ, లేదంటే కొట్టుకుంటారు అని నెమ్మదిగా అన్నాడు. రాఘవ చిరునవ్వు నవ్వాడు. కొన్నిసార్లు మాట్లాడే ముందు వినాలి అన్నాడు. కొద్దిసేపటికి రెండు వర్గాల వారు కూడా తమ బాధ మొత్తం చెప్పేశారు. అప్పుడు రాఘవ ముందు వచ్చాడు. ఇప్పుడు నా మాట వినండి అన్న వెంటనే అందరూ నిశ్శబ్దంగా నిలబడ్డారు. నీళ్లు అందరికీ కావాలి, కానీ చెరువులో నీళ్లు మాత్రం తక్కువ. అందుకే ఈ రోజు నుండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వైపు నీళ్లు వదులుతాం. రాత్రి పంపులు ఎవరు వేయకూడదు. ఎవరు నియమం అతిక్రమించినా ముందు నాకు సమాధానం చెప్పాలి. ఆ రైతు వెంటనే అడిగాడు, మరి మా పంట ఆలస్యమైతే? రాఘవ మెల్లగా నవ్వాడు. మీ పంట ఒక్కటే కాదు, ఈ ఊరిలో ప్రతి రైతు పంట నాకు ముఖ్యం. ఆ మాటతో రైతులో కాస్త కోపం తగ్గింది. అప్పుడే రాఘవ జేబులో నుండి ఒక కాగితం తీశాడు. ఇది చూడండి అన్నాడు. జిల్లా వ్యవసాయ అధికారులతో మాట్లాడాను. మన ఊరికి డ్రిప్ ఇరిగేషన్ స్కీమ్ తీసుకొస్తున్నారు. ఇలా నీటి వృధా తగ్గితే ఇక ముందు ఇలాంటి గొడవలు రావు. ఆ మాటలు విన్న రైతులు చుట్టూ చప్పట్లు కొట్టారు. ఒక వృద్ధ రైతు రాఘవ దగ్గరికి వచ్చి, నువ్వు మా ప్రెసిడెంట్ కాదు బాబు, మా ఇంటి కొడుకువే అన్నాడు.
రాఘవ వెంటనే పెద్దయ్యన చేతులు పట్టుకొని మీ ఆశీర్వాదమే నాకు పెద్ద బలం అన్నాడు. వేణు నవ్వుతూ ఇలా మాట్లాడతావు కాబట్టే ఊరందరూ నిన్ను ఇష్టపడుతోంది అన్నాడు. ఇంత జరుగుతుండగా సిరి ఇంట్లో వంటగదిలో అత్తతో కలిసి భోజనం సిద్ధం చేస్తుంది. అయినా ఆమె మనసు మాత్రం రాఘవ దగ్గరే ఉంది. చెరువు దగ్గర గొడవ అన్నారు, ఏమైందో అని పదే పదే ఆలోచిస్తుంది. అది గమనించిన అత్తయ్య చిరునవ్వుతో అడిగింది, ఏమ్మా కూరలో ఉప్పు వేస్తున్నావా లేక రాఘవ్ గురించి ఆలోచిస్తున్నావా? సిరి ఒక్కసారిగా సిగ్గుపడింది ఆ మాటకు. అత్తయ్య ఏమీ లేదు అంది. అత్తయ్య నవ్వుతూ నన్ను మోసం చేయొద్దు, నీ కళ్ళే నిజం చెప్తున్నాయి అని అంది. సిరి ఏమీ మాట్లాడలేక తల వంచుకొని నవ్వుకుంది. ఆ నవ్వును చూసి అత్తయ్య మనసులో ఇద్దరి మధ్య దూరం తగ్గుతోంది అని ఆనందం కలిగింది. సాయంత్రం రాఘవ ఇంటికి చేరుకున్నాడు. అలసిపోయి మేడపై కూర్చున్నాడు. సిరి గ్లాసులో మజ్జిగ తీసుకుని వచ్చింది. ఈసారి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోలేదు. చాలా ఎండగా ఉందా అని మెల్లగా అడిగింది. రాఘవ ఆశ్చర్యంగా ఆమె వైపు చూసి అవును, కానీ ఇప్పుడు ఈ మజ్జిగ తాగితే అలసట మొత్తం పోతుంది అన్నాడు. సిరి ముఖంలో చిన్న చిరునవ్వు వచ్చింది ఆ మాటకి. ఇద్దరి మధ్య మొదటిసారి నిశ్శబ్దంగా ఇబ్బంది అనిపించలేదు. అదే సమయంలో ఇంటి గుమ్మం ముందు ఒక కారు వచ్చి ఆగింది. దానిలో నుండి దిగిన వ్యక్తిని చూసి రాఘవ ఒక్కసారిగా మారిపోయాడు. ఇతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని ఆశ్చర్యపోయాడు కూడా. సిరి మనసులో పుట్టిన మొదటి నమ్మకం. సాయంత్రం ఇంటి ముందు కారు ఆగిన శబ్దం వినగానే వాకిట్లో ఉన్న వారందరూ బయటకు వచ్చారు. కారు డోర్ తెరుచుకుంది. అందులో నుండి తెల్లటి చొక్కా నల్లటి ప్యాంటు వేసుకున్న ఒక యువకుడు దిగాడు. రాఘవ ఇంటికి ఒక యువకుడు వచ్చాడు. అతన్ని చూడగానే రాఘవ ముఖంలో ఆశ్చర్యం కనిపించింది. అరే అరవింద్ అంటూ ముందుకెళ్ళి అతన్ని కౌగిలించుకున్నాడు. వేణు నవ్వుతూ ఏరా నగరంలో ఉంటూ ఊరిని మర్చిపోయావనుకున్నాం అన్నాడు సరదాగా. అరవింద్ నవ్వి ఊరిని మర్చిపోతానా, రాఘవ పిలిస్తే రాకుండా ఉంటానా అన్నాడు. సిరి మాత్రం వాళ్ళ మాటలు నిశ్శబ్దంగా చూస్తుంది. అది గమనించిన రాఘవ, సిరి ఇతను నా చిన్ననాటి స్నేహితుడు అరవింద్, వ్యవసాయ శాఖలో ఇంజనీరు అన్నాడు. అరవింద్ గౌరవంగా చేతులు జోడించాడు. వదిన గారికి నమస్కారం అన్నాడు. సిరి కూడా చిరునవ్వుతూ నమస్కరించింది. అందరూ లోపలికి వెళ్ళారు. భోజనం చేస్తూ అరవింద్ అన్నాడు, రాఘవ నీ ఫోన్లో చెప్పిన డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫైళ్ళు తీసుకొచ్చాను. ముందు మీ ఊర్లోనే పైలట్ ప్రాజెక్ట్ మొదలు పెడదాం అన్నాడు. ఆ మాట విన్న రైతులు కూడా సంతోషించారు. రాఘవ తండ్రి గర్వంగా అన్నాడు, మన ఊరి పిల్లలు ఊరి గురించి ఆలోచిస్తే అంతకంటే ఆనందం ఏముంటుంది. భోజనం అయ్యాక సిరి గిన్నెలు తీసుకుని వంటగదిలోకి వెళ్ళింది. అత్తయ్య కూడా వెంట వెళ్ళింది. ఏమమ్మా రాఘవ రోజు మొత్తం ఊరి వాళ్ళ కోసం ఎంత కష్టపడుతున్నాడో చూసావుగా అంది. సిరి నెమ్మదిగా తల ఊపింది ఆ మాటకు. అవునత్తయ్య, ఇంతమందికి మంచి చేయాలనుకునే మనసు ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు అంది చిరునవ్వుతో. అత్తయ్య చిరునవ్వుతో అందుకే ఈ ఊరంతా వాడిని కొడుకులా చూస్తారు అంది. ఆ మాటలు సిరి మనసులో మళ్ళీ మళ్ళీ వినిపించాయి. ఆ రాత్రి రాఘవ ఇంటి మేడ మీద కూర్చుని గ్రామాన్ని చూస్తూ ఉన్నాడు. దూరంగా చంద్రుడు వెన్నెల చల్లబడుతున్నాడు. అప్పుడే చేతిలో వేడి పాల గ్లాసుతో సిరి వచ్చింది. ఇంకా నిద్రపోలేదా అని మెల్లగా అడిగింది. రాఘవ నవ్వుతూ ఊరి గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు. సిరి పాల గ్లాస్ తీసుకుని అతని చేతిలో పెట్టింది. ఇది తాగండి, రోజంతా అలసిపోయారు అంది. రాఘవ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. నువ్వే తీసుకొచ్చావా అని సిగ్గుతో తల ఊపింది. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య మౌనం. కానీ ఈసారి ఈ మౌనం ఇబ్బందిగా అనిపించలేదు. మనసులను దగ్గర చేసే నిశ్శబ్దంలా అనిపించింది. అప్పుడే సిరి ధైర్యం చేసి అడిగింది, ఒక విషయం అడగనా? అడుగు. అందరూ మీ గురించి చాలా గొప్పగా చెప్తున్నారు, కానీ మీరు మాత్రం మీ గురించి ఎప్పుడు ఏమి చెప్పరు, ఎందుకు? రాఘవ చిరునవ్వుతో అన్నాడు. మనం చేసిన మంచి పని మన గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దానివల్ల ఉపయోగం పొందిన వాళ్ళే చెప్తారు. ఆ సమాధానం విన్న సిరి మొదటిసారి ఇలాంటి మనిషిని నేనెందుకు భయపడ్డాను అని తనలో తానే అనుకుంది. అదే క్షణంలో ఆమె మనసులోని భయం కొంచెం కరిగిపోయింది. అయితే దూరంగా ఇంటి గేటు దగ్గర ఒక వ్యక్తి చీకట్లో నిలబడి రాఘవ ఇంటినే గమనిస్తూ ఉన్నాడు. అతని చేతిలో ఒక పాత ఫోటో. ఆ ఫోటోలో దీప్తి ఉంది. అతను నెమ్మదిగా అన్నాడు, దీప్తి నిన్ను వెతుక్కుంటూ చివరకు ఇక్కడికే వచ్చాను. ఆ మాటలు వినిపించకపోయినా రాబోయే తుఫాన్ మాత్రం రాఘవ కుటుంబం వైపే వస్తుందని మనకు అర్థమవుతుంది. సిరి గుండెల్లో పుట్టిన మొదటి ప్రేమ. ఆ రాత్రి ఊరంతా నిద్రలోకి జారుకుంది. కానీ రాఘవ ఇంటి మేడపై మాత్రం చల్లని గాలి వీస్తోంది.
చంద్రుడు వెన్నెలను కురిపిస్తుంటే సిరి తన గదిలో కిటికీ దగ్గర నిలబడి మేడపై కూర్చున్న రాఘవనే చూస్తుంది. రోజంతా అందరి కోసం పరిగెత్తి ఇంకా ఊరి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అని మనసులో అనుకుంది. ఆమెకు తెలియకుండానే రాఘవ మీద గౌరవం నమ్మకంగా మారుతోంది. మరుసటి ఉదయం ఇంట్లో అందరూ కలిసి అల్పాహారం చేస్తున్నారు. రాఘవ తల్లి నవ్వుతూ, సిరి, ఈరోజు నీ చేతి దోశలు చాలా బాగున్నాయి అంది. వేణు వెంటనే, అమ్మా, దోశలు బాగున్నాయో లేక రాఘవ ఎదురుగా కూర్చుని వడ్డించింది కాబట్టో అని నవ్వాడు. ఇంట్లో వాళ్ళందా నవ్వేశారు. సిరి సిగ్గుతో తలదించుకుంది. రాఘవ మాత్రం, వేణు, నోరు మూసుకుని తిను అన్నాడు. అందరూ మళ్ళీ నవ్వేశారు. ఆ నవ్వుల మధ్య సిరికి మొదటిసారి ఇది నా కుటుంబం, నా అనే భావన కలిగింది. భోజనం అయ్యాక రాఘవ పొలానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడే చిన్న పిల్లవాడు ఏడుస్తూ ఇంటి ముందుకు వచ్చాడు. అన్నా, నాన్నకు నాగలి పలిటి కొట్టింది, కాలు బాగా గాయమైంది అని ఏడ్చాడు. రాఘవ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే బైక్ తీసుకుని పిల్లాడితో కలిసి పొలానికి వెళ్ళిపోయాడు. సిరి కూడా గుమ్మం దగ్గర నిలబడి అతను వెళ్ళిపోతున్న వరకు చూస్తూనే ఉంది. పొలంలో రైతు రక్తంతో బాధపడుతున్నాడు. రాఘవ వెంటనే తన తలపాక తీసి గాయానికి కట్టుకట్టాడు. అంబులెన్స్ వచ్చే వరకు ఆగితే ఆలస్యం అవుతుంది అని చెప్పి తన బైక్ పైన ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అది చూసిన రైతులందరూ, ఇలాంటి ప్రెసిడెంట్ మా అదృష్టం అని గర్వంగా మాట్లాడుకుంటున్నారు. సాయంత్రం రాఘవ ఇంటికి వచ్చేసరికి అలసటతో సోఫాలో కూర్చున్నాడు. సిరి నెమ్మదిగా వంటగదిలోనికి వెళ్ళి అల్లం తులసితో వేడి చేసి కషాయం తీసుకొచ్చింది. ఇది తాగండి అంది. రాఘవ ఆశ్చర్యంగా చూశాడు. ఇది నువ్వేనా? అవును, అత్తయ్య చెప్పారు, రోజంతా తిరిగితే ఇది తాగితే అలసట తగ్గుతుందని. రాఘవ గ్లాస్ తీసుకుని ఒక్క గుక్క తాగాడు. చాలా బాగుంది అన్నాడు. ఆ ఒక్క మాట సిరి ముఖంపై చిరునవ్వు పోయించింది. ఆ రాత్రి సిరి తన గదిలో కూర్చొని ఉంది. ఆమె చేతిలో చిన్న నోట్బుక్. దానిలో ఇలా రాసింది. మొదట ఆయనంటే భయం, ఇప్పుడు ఆయన ఇంటికి ఆలస్యం వస్తే ఎందుకో మనసు కంగారు పడుతుంది. రాసిన వెంటనే తనకే సిగ్గేసి నోట్బుక్ మూసేసింది. అదే సమయంలో గ్రామం బయట ఉన్న పాత అతిథి గృహంలో నిన్న రాత్రి రాఘవ ఇంటి ముందు కనిపించిన ఆ వ్యక్తి ఒక పాత ఫోటోను చూస్తూ ఉన్నాడు. ఆ ఫోటోలో దీప్తి నవ్వుతోంది. అతను మెల్లగా అన్నాడు, దీప్తి, నేను తిరిగి వచ్చేశాను. ఈసారి నిన్ను తీసుకుని వెళ్ళను. అతను వెంటనే రాఘవ ఇంటి చిరునామా ఉన్న ఒక కాగితం మడిచి జేబులో పెట్టుకున్నాడు. ఇది తెలియకుండా రాఘవ కుటుంబం ప్రశాంతంగా నిద్రపోతుంది. కానీ వారి జీవితాల్లో కొత్త మలుపు మొదలవబోతుంది. తెల్లవారుజామున వాకిట్లో కోళ్ళు కూతలు మొదలు పెడుతున్నాయి. వంటింట్లో రాఘవ తల్లి సిరి కలిసి అల్పాహారం సిద్ధం చేస్తున్నారు. అప్పుడే రాఘవ తండ్రి నవ్వుతూ అన్నాడు, ఈరోజు ఆదివారం, అందరూ కలిసి భోజనం చేసి కాస్త విశ్రాంతి తీసుకుందాం. వెంటనే అయ్యో మామయ్య, రాఘవకి విశ్రాంతి అంటే ఏమిటో కూడా తెలీదు అని నవ్వించాడు. రాఘవ కూడా నవ్వుతూ, ఈరోజు మాత్రం పని మాత్రం లేదు, కుటుంబంతోనే ఉంటాను అన్నాడు. ఆ మాట విన్న సిరి తెలియకుండానే అతని వైపు చూసి చిరునవ్వు నవ్వింది. భోజనం అయ్యాక రాఘవ ఇంటి వెనుక ఉన్న మామిడి తోటలో అందరూ కూర్చున్నారు. పిల్లలు ఆడుకుంటున్నారు. వేణు వాళ్ళతో కలిసి గాలిపటం ఎగరేస్తూ నవ్విస్తున్నాడు. రాఘవ తల్లి సిరి తన పక్కన కూర్చోబెట్టుకుంది. ఏమ్మా, ఇంటికి అలవాటు పడుతున్నావా అని ప్రేమగా అడిగింది. సిరి తల ఊపింది. అవునమ్మా, ఇక్కడ అందరూ నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు అంది. అది విన్న రాఘవ తల్లి కళ్ళలో ఆనందం మెరిసింది. అప్పుడే రాఘవ అక్కడికి వచ్చి అన్నాడు, సిరి, కాస్త బయటకు వస్తావా? సిరి ఆశ్చర్యంగా అతని వెంట నడిచింది. ఇద్దరు పొలాల మధ్య ఉన్న చిన్న దారిలో నడుస్తున్నారు. చుట్టూ పచ్చని పొలాలు, చల్లని గాలి, పక్షుల కిలకల రావాలు. కొన్ని క్షణాలు ఇద్దరూ మౌనంగా నడిచేవారు. ఆ మౌనాన్ని రాఘవే చెరిపాడు. సిరి, ఒక మాట అడగండి. నువ్వు ఇంకా నన్ను చూసి భయపడుతున్నావా? సిరి కొద్దిసేపు ఆలోచించింది. భయం ఇప్పుడు అంతగా లేదు, కానీ కొత్త జీవితానికి అలవాటు పడడానికి కాస్త సమయం కావాలి. ఆ మాట అనేసరికి రాఘవ చిరునవ్వు నవ్వాడు. అంతే, నాకు కావాల్సింది ప్రేమను బలవంతంగా గెలవలేము, నమ్మకాన్ని సంపాదించాలి. ఆ నమ్మకం వచ్చే వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను అన్నాడు. ఆ మాట విన్న సిరి కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. ఇంత గౌరవం, ఇంత ఓపిక తన కోసం ఎవ్వరూ చూపలేదు. ఇద్దరూ తిరిగి ఇంటికి వస్తూ ఉండగా రోడ్డు పక్కన చిన్న అమ్మాయి ఏడుస్తూ కనిపించింది. ఏమైందమ్మా అని సిరి అడిగింది. నాకు స్కూల్కి వెళ్ళాలని ఉంది, కానీ నాన్న దగ్గర పుస్తకాలు కొనడానికి డబ్బులు లేవు అని అమాయకంగా చెప్పింది. రాఘవ ఆ చిన్నారి తల నిమిరాడు. రేపు ఉదయం నీ పుస్తకాలు, బ్యాగ్ అన్నీ నా బాధ్యత అన్నాడు. చిన్నారి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఇదంతా చూసిన సిరి రాఘవ వైపు కొత్త చూపుతో చూస్తుంది. ఇతను మంచి భర్త మాత్రమే కాదు,
మంచి మనిషి కూడా అని మనసులో అనుకుంది. సాయంత్రం సిరి తన గదిలో ఒంటరిగా కూర్చుని మొదటిసారి రాఘవ కోసం చిన్న నిర్ణయం తీసుకుంది. రేపు ఆయనకి ఇష్టమైన పాయసం నేనే స్వయంగా చేసి పెడతాను అని నవ్వుకుంది. అదే సమయంలో గ్రామం బయట ఉన్న అతిథి గృహంలో ఉన్న దీప్తి ఫోటో పట్టుకుని ఉన్న ఆ వ్యక్తి ఒక ఫోన్ కాల్ చేశాడు. నేను రేపు రాఘవ ఇంటికి వెళ్తున్నాను అన్నాడు. ఆ మాటతో ఇద్దరి జీవితాల్లో ఇంకొక పెనుమార్పు సంభవించనుంది. మరి రాఘవ సిరితో జీవితాన్ని పంచుకోకముందే ఇద్దరు దూరం కానున్నారా? అసలు ఏం జరగనుందో వచ్చే ఎపిసోడ్ అయితే మిస్ కాకండి. ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఈ కథ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.